ప్రియ స్నేహితులారా, ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాడు. మనిషికి శోధన అనివార్యం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అనేక రకాల శోధనలను మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు. Temptations are not sent to us to make us fall, but to strengthen us. శోధనలు మనల్ని పడగొట్టడానికి కాదు, కానీ మనల్ని దృఢంగా నిలబెట్టడానికి. Temptations are not for our ruin, but for our good. శోధనలు మన వినాశనానికి కాదు, కానీ మన మంచికే. ప్రియ దేవుని వారలారా, శోధనలు మంచివే, కానీ వాటికి లొంగిపోతేనే పాపానికి గురవుతాం. విశ్వాసి ఈ శోధనల గుండా వెళ్ళడం ద్వారా తాను తన ఒరిజినాలిటీ ఏమిటో అర్థమవుతుంది. నిజంగా దేవునికి ఇష్టమైన బిడలంగా, ఆత్మీయంగా ఎదిగే బిడలంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా శోధనల గుండా వెళ్ళి తీరవలసిందే. దేవుని బిడ్డలారా, అందుకే కింద పేతురు గారు తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాలను అంటారు, పలు విధములకు పరీక్షల వలన వాటికి మీరు గురైనప్పుడు మొదటగా అది మీకు బాధ కలిగిస్తుంది, కానీ దీని గురించి మీరు సంతోషించండి. దేని గురించి? శోధన వలన పరీక్షల గుండా వెళ్ళట ద్వారా మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించబడుతుంది. అంతేకాదు, నాశనమగు బంగారము అగ్నిచే పరీక్షింపబడాలి కదా, అటులనే మన విశ్వాసం కూడా శోధనల ద్వారా, పరీక్షల ద్వారా పరీక్షింపబడాలి. అప్పుడే దేవుని మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం.